Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, Andronine Hospitals, Begumpet, Hyderabad. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ అసలు అంగస్తంభనకి మందులు వాడాలా లేదా? వాడితే దాని దుష్ప్రభావాలు ఏంటి? లేకపోతే ఇప్పటివరకు మీకున్న డౌట్స్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాం. నార్మల్‌గా అంగస్తంభన సమస్య అనేది చాలా చాలా కామన్‌గా చూసే ప్రాబ్లమే. 100లో 70 మందికి ఉండే సమస్యనే. కానీ మనం చాలా లైట్‌గా తీసుకుంటాము. ఓకే. ఏం కాదు. సెక్స్‌ని అవాయిడ్ చేస్తుంటారు మెన్. సో, ఇలాంటి రకరకాల కండిషన్స్‌లో మనం రెగ్యులర్‌గా చూస్తాం. మొదటిగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఎటువంటి అంగస్తంభన సమస్య అయినా, చాలా సివియర్ అయినా, చాలా సింపుల్ అయినా కానీ, దానికి ట్రీట్మెంట్ అనేది చాలా క్లియర్‌గా, ఈజీగా ట్రీట్ చేసే చిన్న ప్రాబ్లమే. సో, నార్మల్‌గా మీకు అంగస్తంభన సమస్య ఉందా? లేదా? దాన్ని మీరు ఎలా డయాగ్నోస్ చేసుకోవాలి? బేసిక్‌లీ చాలా వరకు కేసెస్‌లో మనకి స్ట్రెస్ ఇండ్యూస్డే ఉంటుంది. అంటే చాలామంది ఇప్పుడు గైనకాలజిస్ట్‌లు కానీ, రిప్రొడక్టివ్ మెడిసిన్ డాక్టర్స్ కానీ, ఈ టైంలో సెక్స్ చేస్తే మీకు పిల్లలు పుట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో, అలాంటి టైంలో ఫీమేల్స్ ఏమో ఈరోజు సెక్స్ చేస్తే ఎగ్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఈరోజు సెక్స్ చేస్తే మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఎక్కువుంటది అని చెప్పడం వల్ల, మెన్‌లో ఒక కైండ్ ఆఫ్ స్ట్రెస్‌లోకెళ్ళిపోతారు. ఆ స్ట్రెస్ వల్ల అంగస్తంభన సమస్యలు చాలా కామన్‌గా చూస్తున్నాం. మొదటిగా మీకు సమస్య ఉందా లేదా అంటే ఫస్ట్ స్ట్రెస్‌ని ఖచ్చితంగా వదిలేయండి. అంటే మీకు జనరల్లీ యంగ్‌స్టర్స్‌లలో ఎటువంటి అంగస్తంభన సమస్యలుండవు. ఎక్కువ శాతం సమస్యలు మన ఆలోచనలో ఉంటుంది కాబట్టి, ఒకసారి మీ ఆలోచనలు ఫ్రీ చేసుకోండి. ఒక్కసారి ఫెయిల్ అయితే మీకు అంగస్తంభన సమస్య ఉన్నట్టు కాదు. ఒక మల్టిపుల్ టైమ్స్ మోర్ థాన్ 3 టైమ్స్ మీకు సేమ్ ప్రాబ్లమ్ అయింది అనుకుంటే అప్పుడు ఏదైనా సమస్య ఉన్నట్టు మనం ఐడెంటిఫై చేసుకోవాలి. మొదటిగా అసలు స్ట్రెస్ తగ్గించుకుంటే డెఫినైట్‌లీ ఇంప్రూవ్‌మెంట్స్ ఖచ్చితంగా ఉంటాయి. చాలా మందిలో ఉన్న అపోహలేంటంటే ఈ టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల చాలా మందికి ఏదో ఇది ఉంటది. వయాగ్రా అని. వయాగ్రా అనేది చాలా మంచి డ్రగ్. డెఫినైట్‌లీ నేను కాదనను. ఎందుకంటే 90స్‌లో వయాగ్రా మార్కెట్‌లోకొచ్చినప్పుడు అదొక రెవల్యూషనరీ డ్రగ్. ఎందుకంటే అప్పటి వరకి అంగస్తంభన సమస్యలు అన్నిట్లని మనం సైకియాట్రిక్ ప్రాబ్లమ్ కింద అనుకుంటుండే. కానీ 90స్ తర్వాత మనకి ఈ వయాగ్రా వచ్చిన తర్వాత ఇదొక ఆర్టీరియల్ ఇన్‌సఫిషియన్సీ వల్ల వచ్చిన ప్రాబ్లమ్ అని అర్థమైన తర్వాత, మనం ఇలాంటి డ్రగ్స్ ఇవ్వడం వల్ల చాలా పేషెంట్స్‌లో సక్సెస్ జరిగాయి. కానీ కొంతమందిలో ఈ వయాగ్రా లాంటి మెడికేషన్స్ తీసుకున్నప్పుడు దీన్ని సిల్డెనాఫిల్ అంటాం. 100 ఎంజీ, 50 ఎంజీ ఉంటుంది. 25 ఎంజీ కూడా చూస్తుంటాం. కానీ 100 ఎంజీ ఈస్ స్టాండర్డ్ మన మెడికేషన్ అనుకోవచ్చు. చా 90% మందిలో ఎటువంటి ఇష్యూస్ కావు. 10% మెంబర్స్‌లో కొందరికి హెడేక్స్‌గా ఉంటాయి. కొందరికి నోస్ నుంచి అంటే నాసల్ సెక్రీషన్స్ పెరిగి కొద్దిగా సర్దిలాగా అవ్వచ్చు. అదర్ దాన్ దట్ చాలా సేఫ్ డ్రగ్స్ అండి. సిల్డెనాఫిల్ గానీ, టడలాఫిల్ గానీ. సో, టడలాఫిల్‌లో కొంతమందికి అగైన్ ఒక 1000 మందిలో ఒక్కోళ్ళకి బాడీ పెయిన్స్ విపరీతంగా వస్తాయి. అది కూడా భయపడాల్సిన అవసరం లేదు. చాలా మంది ఏమనుకుంటారు బ్యాక్ పెయిన్ వస్తుంది. నా కిడ్నీస్ ఏమైనా అయినాయా? జనరల్లీ ఏ టాబ్లెట్స్‌తోని కూడా ఇమ్మీడియేట్‌గా కిడ్నీస్ కానీ, లివర్ కానీ ఎఫెక్ట్ పడదు. ఇట్స్ ఓన్లీ ద ప్రొలాంగ్ యూసేజ్. అంటే మోర్ దాన్ ఒక 10, 15 ఇయర్స్ వాడితే కిడ్నీస్ ఖరాబ్ అవ్వడం గానీ, లివర్ ఖరాబ్ అవ్వడం చూస్తుంటాం. కానీ ఈ సిల్డెనాఫిల్, టడలాఫిల్ లాంటి డ్రగ్స్ ఆర్ అబ్సల్యూట్‌లీ సేఫ్. ఎంత సేఫ్ అంటే టడలాఫిల్ లాంటి డ్రగ్ మనం ఎంప్టీ స్టమక్ మీద కూడా తీసుకోవచ్చు. ఇది గ్యాస్ట్రిక్ ఇరిటెంట్ కాదు. గ్యాస్ట్రిక్ సేఫ్ డ్రగ్ ఇది. సో, టడలాఫిల్ కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. ఆ టడలాఫిల్‌లో కూడా కొందరికి పడదు. కొందరికి బాడీ పెయిన్స్ వచ్చిన వాళ్ళకి నెక్స్ట్ లైన్ ఆఫ్ డ్రగ్ ఈస్ అవనాఫిల్. అవనాఫిల్ అంటే అది ఇంకా రీసెంట్‌గా వచ్చిన డ్రగ్. అవనాఫిల్‌లో అది పడకపోవడం నేను ఎవ్వరికీ చూడలేదు. అసలు బాడీ పెయిన్స్ ఎటువంటి ఇష్యూస్ లేవు. కానీ మూడిటిది కోర్స్ ఆఫ్ యాక్షన్ సేమ్. 3 సేఫ్ డ్రగ్సే. 3 మంచి డ్రగ్సే. సో, ఇంకొకటి అందరికి ఇదొక భయం. ఈ టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల గుండె జబ్బులొస్తాయి, హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతారు. అంతా నాన్‌సెన్స్ అండి. దీని మీద చాలా అడ్వాన్స్ పేపర్స్ వచ్చినాయి. కొన్ని వందల సైంటిఫిక్ డేటా ఉంది. దీస్ ఆర్ అబ్సల్యూట్‌లీ సేఫ్. మీరు భయం లేకుండా తీసుకోవచ్చు. ఇది ఎంత సేఫ్ అంటే మీరు లైఫ్ లాంగ్ ఎవ్రీడే ఒక టాబ్లెట్ తీసుకున్నా డెఫినైట్‌లీ మీ బాడీకి ఎటువంటి హార్మ్ క్రియేట్ చేయదు. దీస్ ఆర్ అబ్సల్యూట్‌లీ సేఫ్. మేము బైపాస్ అయిన పేషెంట్స్‌లో కూడా భయం లేకుండా ఇచ్చే టాబ్లెట్స్ ఇవి. సో, ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. దీస్ ఆర్ అబ్సల్యూట్‌లీ సేఫ్. ఫర్దర్‌గా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్‌లో తెలియజేయండి. లేకపోతే వచ్చి నన్ను కలవండి. థాంక్ యూ సో మచ్.